దీపావళి వేడుకల్లో మొదటి రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ఈ రోజున యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి తిథిలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. యమదీపం అనేది మృత్యుదేవత అయిన యమభగవానుని పూజించడానికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజు మాత్రమే ఈ గొప్ప అవకాశం మనకు దొరుకుతుంది. సాయం సంధ్యా వేళలో సమయం 5:48 నుండి 7:05 వరకు వెలిగించండి. మన ఇంటి గుమ్మానికి బయట చక్కగా శుభ్రం చేసుకుని, ముగ్గు పెట్టి, కుంకుమ పెట్టి, తమలపాకు పరిచి, దానిపై కల్లుప్పు పోసుకుని, ప్రమిదలు 4 పెట్టుకోవాలి. 4 దిక్కులా చూస్తున్నట్టుగా జ్యోతిని వెలిగించుకోవాలి. ఒకవేళ లేదు అంటే ఫోటోలో చూపిస్తున్నట్టుగా ఒక ప్రమిదలో 4 దిక్కుల వత్తులు వేసుకొని వెలిగించవచ్చు. యమదీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడం తప్పనిసరి. దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కుగా చెప్తుంటారు. కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషిస్తాడని, ఇంటి సభ్యులకు మంచిదని, ఎలాంటి భయాలు దరిచేరవని నమ్మకం. నైవేద్యం కొంచెం బియ్యం, బెల్లం పెట్టుకోవాలి. అవి తర్వాత రోజు ఉదయాన్నే పక్షులకి పెట్టేయండి. చక్కగా నమస్కరించుకొని యమమంత్రాన్ని చదువుకోండి. యమగాయత్రి మంత్రం: ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్. యమభగవానుడు భక్తులను దీర్ఘాయువుతో, శ్రేయస్సుతో రక్షిస్తాడని మరియు అన్ని చెడు శక్తుల నుండి రక్షణ కల్పిస్తాడని నమ్ముతారు. ఈ ఆచారాన్ని ఆచరించడం ద్వారా అకాల మృత్యువు నుండి విముక్తి పొందవచ్చు. మరియు ప్రజలు ధన్తెరస్ రోజున ఈ ఆచారాన్ని ఆచరిస్తారు. ఎందుకంటే భక్తులు యమభగవానుడికి ప్రార్థనలు చేసే ఏకైక రోజు ధన్తెరస్. ఎవరైనా పెట్టుకోవచ్చా? సంతోషంగా పెట్టుకోవచ్చు. దీనికి ఆనవాయితీ అంటూ ఏమీ లేదు. ఎవరైనా పెట్టుకోవచ్చు. దీని వెనుక ఓ పురాణ గాథ దాగి ఉందని చాలామందికి తెలియదు. యముడే రక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన ఆ కథే యమదీపం పుట్టుకకు కారణమైంది. పురాణాల ప్రకారం హిమ అనే రాజుకు ఓ కుమారుడు పుట్టాడు. అతని జాతకాన్ని చూసిన పండితులు అతనికి వివాహం జరిగితే 4వ రోజే మృత్యువు సంభవిస్తుందని హెచ్చరించారు. ఆ భయంతో రాజు కొడుకుకు పెళ్లి జరపకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ విధి అనేది తప్పించలేనిది. కాలక్రమంలో యువరాజుపై ఓ రాజకుమారికి ప్రేమ పుట్టింది. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హెచ్చరికలు తెలిసిన ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన భర్తను తానే కాపాడుకుంటాను అనే నమ్మకంతో పెళ్లికి సిద్ధమైంది. చివరికి రాజు కూడా విధి ముందు తలవంచి వివాహానికి అంగీకరించాడు. వివాహం జరిగి 4వ రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి వచ్చింది. అదే రోజు రాజకుమారుడి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రాజప్రసాదాన్ని చేరుకున్నాడు. కానీ రాజ్మహల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. యువరాణి సర్వ సంపదలతో ప్రసాదాన్ని అలంకరించింది. బంగారు ఆభరణాలను రాశులుగా పోసి దీపాల వెలుగులతో రాజ్మహల్ను ప్రకాశవంతంగా చేసింది. సంపద దేవి అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ మధురమైన గీతాలను ఆలపిస్తోంది. ఆ వెలుగులు, బంగారు మెరుపులు, గానాల సౌందర్యం యముడినే కట్టిపడేశాయి. సమయం గడిచిపోయింది. మృత్యువు గడియలు దాటిపోయాయి. యముడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు. ఈ రోజున ఇంటి బయట వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. దీన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యం కలుగుతుందని నమ్మకం. ధనత్రయోదశికి మరొక ప్రత్యేకత ఉంది. ధన్వంతరి జయంతి. పురాణాల ప్రకారం ధన్వంతరి క్షీరసాగర మథనంలో అమృత కలశంతో అవతరించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించాడు. ఆయనే వైద్యశాస్త్ర పితామహుడు. సూర్యుని వద్ద ఆయుర్వేద విద్య నేర్చుకున్న ఆయనను వైద్యో నారాయణ హరి అని స్తుతిస్తారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహాన్ని ఉంచి
ప్రార్థిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుందని విశ్వసిస్తారు. ఓం శ్రీ మాత్రే నమః.